సోషల్ మీడియా వ్యాప్తి పెరగడంతో నేరాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ఓ డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం ఇద్దరి వ్యక్తుల మధ్య వివాదానికి దారితీసింది. ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయడం, బెదిరించడం వరకు వెళ్ళింది. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా చాటింగ్ చేసిన యువకుడు తనపై ఎదురు తిరగడంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వారిద్దరి మధ్య వివాదం ఎందుకు మొదలైంది? మాదాపూర్ ఓయో రూమ్ లో ఆ రోజు ఏం జరిగింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇద్దరు వ్యక్తులు ఓ డేటింగ్ యాప్లో పరిచయం అయ్యారు. వారిద్దరూ స్వలింగ సంపర్కులు కావటం విశేషం. ఇందులో ఒకరు ఒక ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ కావటం మరో విశేషం. డేటింగ్ యాప్లోనే వారిద్దరూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో ఇద్దరూ పర్సనల్గా కలవాలని నిర్ణయించుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ముందుగా యువకుడు అక్కడికి వెళ్ళాడు. యువకుడు వచ్చిన కొద్దిసేపటికి డాక్టర్ కూడా అక్కడికి వచ్చాడు. అయితే ఆ యువకుడు డాక్టర్కు నచ్చలేదు. ఇదే విషయాన్ని డాక్టర్ అతనికి చెప్పాడు. అక్కడి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైద్యుడి మాటలు యువకుడిని మరింత మనసును గాయపరిచాయి. మాట వినని యువకుడు ఆ వైద్యుడిపై అఘాయిత్యం చేయబోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో యువకుడు డాక్టర్పై దాడి చేశాడు. తనకి డబ్బులు ఇవ్వకుంటే ఇలా ప్రైవేటుగా కలిసిన విషయాన్ని మీ ఇంట్లో చెప్తారని బెదిరించాడు. భయపడిపోయిన డాక్టర్ 5,000 రూపాయలు చెల్లించి ఓయో రూమ్ నుండి బయటకు వచ్చేశాడు. అంతటితో వదలని ఆ యువకుడు డాక్టర్ను ఫాలో అయ్యాడు. ఆ వైద్యుడు పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధిత డాక్టర్ మాదాపూర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. బాధిత వైద్యుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని దర్శించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. మొన్న సోమవారం ఈవినింగ్ 7:30కి మనకు మన ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే ఒక డాక్టర్ గారు రావడం జరిగింది. అతను వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా అతనికి ఒక 15 days బ్యాక్ ఒక యాప్ ద్వారా, ఏదైతే డేటింగ్ యాప్ ఉంటుందో ఆ డేటింగ్ సంబంధించిన యాప్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయినట్టు, ఆ వ్యక్తికి ఈయన 15 రోజులు చాటింగ్లో భాగంగా ఇద్దరు కొంత దగ్గర అయినట్టు తెలిసింది. ఆ దగ్గరైన భాగంగా అతను మన అయ్యప్ప సొసైటీలో ఉండే ఒక హోటల్లో నేను ఉంటాను, మీరు రావాలి అని డాక్టర్ గారికి ఒక లొకేషన్ పంపడం, ఫోన్ చేసి మాట్లాడడం వల్ల డాక్టర్ గారు అది నమ్మి ఆ హోటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక వీళ్ళిద్దరూ కలిసి కొంచెంసేపు మాట్లాడుకున్నాక అతను ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను హార్మోన్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇతని మీద సెక్సువల్గా కలుద్దామని అడగగా ఇతను కాదని నిరాకరించాడు. ఆ నిరాకరించిన సమయంలో ఇద్దరికి కొద్దిగా వాగ్వాదం ఆయన బయటకు వచ్చే టైంలో ఆయన బెదిరించడం జరిగింది. అప్పుడు ఈ డాక్టర్ గారు భయపడి ఆయన దగ్గర ఉన్న ఒక 5,000 ఆయనకి ఫోన్పే చేయడం జరిగాక ఇటు విషయాన్ని ఆయన ఎక్కడ చెప్పాలో తెలియక ఉమెన్ సేఫ్టీ వింగ్ ఒకటి ఉంటుందని మన సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్న ఉమెన్ సేఫ్టీ వింగ్కి అప్రోచ్ కావడం వల్ల వాళ్ళు ఇది మాదాపూర్ జరిగిందని మా దగ్గరికి అతని కంప్లైంట్ని మనకు పంపించడం జరుగుతుంది. ఆయన మనం కౌన్సిలింగ్ చేసుకుని మనం మాట్లాడే తెలిసిన విధంగా ఈ యాప్ ద్వారా 15 రోజులు మాట్లాడుకున్నట్టు, దాని ద్వారా కొద్దిగా దగ్గర అయ్యారు. ఆయన రమ్మన్నాడు కాబట్టి నమ్మి నేను వెళ్ళానని చెప్పాడు. వెళ్ళిన తర్వాత అసభ్యంగా ప్రవర్తించమన్నందుకు ఆయన ఇబ్బంది పడినందుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ విధంగా ఏదైతే అసభ్యకరంగా ప్రవర్తించారో అటు వ్యక్తిపై చర్య తీసుకోవడం మనకు ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుపై అదే ఈవినింగ్ మనం కేసు కట్టాము. సోమవారం ఈవినింగ్ ఈ కేసు దర్యాప్తులో ఉంది. అటు వ్యక్తిని మనం ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మనం అరెస్ట్ చేస్తామని కూడా కంప్లైంట్ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఏదైతే హోటల్ ఉందో హోటల్లో కూడా మన ఐఓ గారు విజిట్ చేయడము, అక్కడున్న ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్, అక్కడున్న ఏదైతే ఎవిడెన్స్ ఉందో ఆ చుట్టుపక్కల వాళ్ళని రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అక్యూజ్ని పట్టుకుని రిమాండ్ చేస్తామని తెలియజేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.